అందరు బాగున్నారు, నేను బాగున్నా. ఈరోజు అయితే ఒక కుచ్చులు వేస్తుంది అనమాట. ఇట్లా ముందుగా నేను 8 వరుసల దారం చుట్టు పెట్టుకున్నా, 8 పోగులు. ఇట్లా హ్యాండ్కి ఈ విధంగా, ఈ ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని ఈ పీకో సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇది వచ్చి 11 నెంబర్ నీడిల్ అనమాట. ఇట్లా ఫస్ట్ లాక్ వేసుకుంటున్నా, తర్వాత మళ్ళీ ఇంకో లాక్ వేస్తున్నా. ఇట్లా లాక్ వేసుకున్నాక మళ్ళీ 5 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇట్లా వేసుకొని ఇది ఎక్కడి దాకా వస్తుందో చూసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత మళ్ళీ లాక్ వేస్తున్నా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాంటి బీడ్స్ అనమాట ఇవి. ఈ బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బీడ్కి లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్కి తీసుకోవాలన్నమాట, లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఈ సైడ్ సింగిల్ లాక్ వేస్తున్నా, మళ్ళీ 5 చైన్స్ అనమాట. చిక్కు లేకుండా దారం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కులు ఉంటే మళ్ళీ ఇట్లా చూసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా వేసుకోవాలన్నమాట. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బీడ్ మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బీడ్ యాడ్ చేసుకొని బీడ్కి లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ విధంగా లాక్ వేసుకున్నాక మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ చీరకు లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ పక్కన సింగిల్ క్రోషా, మళ్ళీ 5 చైన్స్ అనమాట. 1 2 3 4 5 ఇట్లా వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది అనమాట డిజైన్. లాక్ వేసుకున్నాక ఇప్పుడు ఇది 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఇదే విధంగా దీనికి సింపుల్గా బిగినర్స్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కుచ్చులు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా చీరకి మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. అంచుకి ఇట్లా ఇక్కడ కుచ్చులు వస్తాయి అనమాట. సింపుల్ డిజైన్ ఇది. మళ్ళీ ఇప్పుడు దీనికి మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. మనం లాక్ ఎక్కడ వేసుకుంటామో అక్కడే లాక్ వేసుకుంటున్నా. ఈ విధంగా ఇట్లా లాక్ వేసి మళ్ళీ 5 చైన్లో లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 1 2 3 4 ఇక్కడ వేసి మనం ఫస్ట్ సింగిల్ లాక్ వేసుకున్నాం కదా, అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇది తర్వాత ఇప్పుడు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఇట్లా బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 బీడ్స్ తీసుకున్నా, తర్వాత ఒకటి లీఫ్ టైప్ ఉండే బీడ్ తీసుకుంటున్నా. ఇట్లా ఇది మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇట్లా 2 బీడ్స్ మొత్తం 4 5 లీఫ్ తోటి 5 బీడ్స్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. మనం లాక్ వేసుకుంటాం కదా, ఇటు సైడ్ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ఇట్లా వస్తుందన్నమాట. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ ఉంటాయి కదా, 5 చైన్స్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 2 బీడ్స్ ఇట్లా వేసుకొని తర్వాత మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇది ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ సైడు లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకొని మళ్ళీ దాని పక్కన లాక్ దగ్గర
మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా. మళ్ళీ 5 చైన్ వేసుకోవాలన్నమాట. 3 4 5 ఇట్లా వేసుకొని ఇంతకుముందు మనం లాక్ వేసాం కదా, అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. లాక్ దగ్గరే లాక్ వేయాలన్నమాట ఇట్లా. మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా దారం కట్ చేయాలన్నమాట. ఇది డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయన్నమాట. ఇక్కడ కుచ్చులు కట్టిన తర్వాత చూపిస్తే డిజైన్ ఏ విధంగా ఉంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.